మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చీర కట్టినా కొందా ఏమన్నా చేస్తే వందలు వందలు వేలు ఇంకేక లంచ పెడితేనే కానీ మంచం మీద పడతలేదు పిల్లలకి. తుడిసి వాళ్ళు మరీ దారుణం అండి, గోకెత్తున్నారు తుడిసి వాళ్ళు అయితే. 100 రూపాయలు ఇమ్మంటున్నారండి మంచానికి. అంటే దబ్బు అంటే దబ్బు 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 ఎక్కడి నుంచి వస్తామా, లేనో వస్తున్నాం. 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు, ఆపరేషన్ తీశారు. 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు. ప్రతి దానికి దబ్బు దబ్బు దబ్బు. నా కూతురు అండి, అదే తోటకాళ్ళ కూతురు, మా మధ్య గారి కూతురు. 14వ తారీఖుని జాయిన్ అవ్వారండి. మాకు తెలియదండి, వలసలను తీసుకొచ్చారు అమ్మాయిని. మాది ఏటుమాగా తీసుకొస్తే 20వ తారీఖుని ఇండిషన్ చేసి అమ్మాయికి 2 ఇండిషన్ పడవని చెప్తుందంటే, అమ్మాయి మంచం మీద ఉండే నాకు ఇండిషన్ పడదని చెప్తే ఆ అమ్మాయి కావాలని చేసి అలా చేసి తెలియదు. ఇండిషన్ చేసి అంటే అమ్మాయికి వాంతులు వచ్చేసాయండి. వాంతులు వచ్చిన వాటిని అమ్మాయికి అల్లుదిన గారు వెళ్ళి లోపలికి వెళ్ళి చూడబోయేప్పటికి ఆ అల్లుదిన గారిని చేపట్టుకుని, వదిన నాకు పొగ మంటలు వచ్చేస్తుంది, ఒళ్ళెత్తుంది, సేకు వచ్చేస్తుంది అంటే వాంతులు అయిపోయింది. వాంతులు అయిపోయిన వెంటనే పాప ఏం చేస్తుందంట, 4 కరుచుకుంటే అలా మంచం మీద పడిపోయిందంట. డాక్టర్లు ఈ పిల్ల వెళ్ళిపోయి మా కాళ్ళు ఏం చేస్తుంటే వెళ్ళిపోయి డాక్టర్ గారిని పిలిస్తే వచ్చి ఏమవలేదు అనేసి డాక్టర్ గారు ఇంకో రూమ్లో తీసుకెళ్ళిపోయి మరి అక్కడ ఏం చేస్తారో తెలియపోతే ఎప్పుడు 1 గంటకి జరిగిందంట. 3 గంటలకి పిల్ల ప్యాన్ వదిలేసిన కడుపులో బేబీ చచ్చిపోయింది అన్నారట. కడుపులో బేబీ చచ్చిపోయింది అన్న తర్వాత మళ్ళీ ఏమన్నారంటే వచ్చి మళ్ళీ 10 నిమిషాలకు వచ్చి తల్లి కూడా చచ్చిపోయింది అన్నారట. 1 గంటలో చచ్చిపోయిన శవాన్ని 12 గంటలకి అంబులెన్స్ కట్టి ఏకని పంపించేశారంట. ఇది న్యాయమా అన్యాయమా? తల్లి బిడ్డ క్షేమంగా వస్తారు అనేసి వస్తున్నాం. ఇంత అన్యాయం జరిగింది. ఆ పురుడు సమయంలో కూడా సరిగా ఉండలేదు. పిలుచుకోవడం వస్తుందమ్మా, మేము పిలుచుకున్న బతి అంతా కాళ్ళు చదివి వస్తున్నాం. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పేవారు ఎవరు? లోకల్ నర్సులు కానీ డ్యూటీ ఏమిదా చెప్తారమ్మా, గసురుకుంటారు. వాళ్ళ ఇష్టం మాట్లాడతారు. అంటే దబ్బు అంటే దబ్బు 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 ఎక్కడి నుంచి వస్తామా, లేనోళ్ళు వస్తున్నాం. మేము లేనోళ్ళమే, చిన్న కుటుంబం అది. మా పాపకి మా మండలానికి 2వ నెల పురుడు వస్తే 3 ఏళ్ళు ఇస్తే గానీ బేబీనే ఉన్నారు, ఆపరేషన్ తీశారు. 3 ఏళ్ళు ఇస్తే కానీ బేబీనే ఉన్నారు. అప్పుడు అప్పు చేసి ఇంకోళ్ళతో అప్పు ఇప్పించి ఫోన్పే చేసి ఆ 3 ఏళ్ళు చేతులు ఎడితే కానీ బేబీని ఇవ్వలేదు. ఇంత అన్యాయం ఎక్కడమ్మా? నన్ను అప్పుడే నేను కలెక్టర్ వెళ్తాను అనుకున్నాను. నేను కలెక్టర్ వెళ్తానంటే మా పిల్లలు ఆఫ్ చేశారు. నన్ను వద్దమ్మ వాళ్ళకమ్మ అనేసి ఆఫ్ చేశారు. మా పాపకు న్యాయం కావాలి, అంత పిల్లకి న్యాయం కావాలి, ఆ బిడ్డ భవిష్యత్తు కావాలి. అంతకన్నా ఏం లేదు. కానీ వచ్చేళ్ళకి అందరికీ న్యాయం కావాలి. మంచిగా పురుళ్ళు వేసి మంచిగా తల్లి బిడ్డ నంపాలి. డబ్బు ప్రెస్ ఉండకూడదు, ఇందులోని డబ్బు క్రామ్ ఉండకూడదు. ప్రతిదానికి దబ్బు దబ్బు దబ్బు, తోతే దబ్బు, లెక్కెళ్తే దబ్బు, రూలో తీసుకెళ్తే దబ్బు. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? లేనోళ్ళు ఎందుకు వస్తారమ్మా? లక్షల మీద ఉన్నవాళ్ళైతే ఎక్కడికో తీసుకెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉంది? ఎప్పటి నుంచో తెలుస్తున్నాం అలాగా. మేము బయట పడలేదు, మాకు ఏమన్నా చేసేస్తారేమో. మళ్ళీ నేను నా ఉన్న కాడి నుంచి ఇందులోనే నా మనరాలకి, నా కోడలకి, నా కూతురికి, నా వాళ్ళందరికీ ఇందులోనే పుళ్ళు. మా తల్లి పుట్టిండ్లాడదమ్మా పెద్ద హాస్పిటల్ అంటే. అలా వస్తాను నేను, తీసుకుని పయ్యోళ్ళని కూడా తీసుకుని వస్తాను ఇక్కడికి. నేను ఏదో వచ్చిన ఇక్కడికే వస్తాను. నేను డబ్బులేకే కదమ్మా ఇక్కడ రావడం. మొన్న శుక్రవారం నాడు నైట్ వచ్చామండి మేము కాకినాడ. కాకినాడ అండి, కొత్తగా వెళ్ళిపోవడం మాది. అయితే మా కోడలు తీసుకొచ్చాం. డబ్బులు అయితే మా దగ్గర ఉండవండి, డబ్బులు లేక కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మా బాబు లేడండి, ఆటో డ్రైవర్ మా పిల్లోడు. ఆ పిల్లోడు ఏమో కిరాయికి వెళ్ళిపోయాడు. అయితే పిల్లని వచ్చినాక ఇస్తామమ్మా, బేబీని ఇవ్వండి మాకు అంటే పాపనిచ్చారు. కానీ ఆ పిల్లని ఆ రక్తం మడుగుల్లో అలాగే పడుకోబెట్టేసి ఆడు వచ్చినాక 1000 రూపాయలు ఇచ్చినాక అప్పుడు కడిగారండి ఆయమ్మలు చేసి పని అది. అక్కడి నుంచి అప్పటి వరకు అలా ఉంచేసారు ఆ పిల్లని. అప్పటి వరకు ఆ రక్తం మడుగుల్లోనే ఉంది. అప్పుడు నేను ఇచ్చినాక బట్టలు అప్పుడు మార్చారండి వాళ్ళు, తెలుసండి. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే 100 రూపాయలు ఇచ్చుకున్నారు. చీర కట్టినాక ఉందా, ఏమన్నా చేస్తే వందలు వందలు వేలు ఇంకేక లంచ పెడితేనే కానీ మంచం మీద పడతలేదు పిల్లలకి. తుడిసి వాళ్ళు మరీ దారుణం అండి, గోకెత్తున్నారు తుడిసి వాళ్ళు అయితే. 100 రూపాయలు ఇమ్మంటున్నారండి మంచానికి. అలాగే ఇచ్చామండి మేము, అలాగే ఇచ్చాం. అసలు ఇస్తేనే చేస్తున్నారండి, లేకపోతే లేదు. అసలు వాళ్ళందరూ అలాగే చేస్తున్నారండి.
మొత్తం. చూసారు కదండి, నిరుపేద కుటుంబాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి రోగానికైనా సరే ఫ్రీగా వైద్యం అందుతుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే వరకు ప్రతి దానికి డబ్బు వాళ్ళు అడుగుతూనే ఉంటారంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఒక పురుడు వేయాలన్నా, లేదంటే పురుడు వేసిన తర్వాత బేబీని వాష్ చేయాలన్నా, పిల్లల్ని అప్పగించాలన్నా ఏదైనా సరే డబ్బు లేనిదే ఏ పని చెయ్యరు అని వీళ్ళంతా కూడా చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే వైద్యం ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, అలాగే ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళతాము అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు కూడా డబ్బు లేనిదే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యం అందదు అంటూ కూడా బాధితులు చెబుతున్నారు.